శేరిలింగంపల్లి డివిజన్లో గల రాజీవ్ గృహకల్పలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులను మరియు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించే దిశగా శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నేరుగా మార్నింగ్ వాక్ లో భాగంగా పాదయాత్ర చేపట్టారు. రాజీవ్ గృహకల్ప పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు కార్పొరేటర్ గారి దృష్టికి తీసుకురావడంతో వాటిని సకాలంలో పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం గోపి చెరువులో ప్రధాన నాలా పనులు మధ్యలో నిలిపివేసిన కారణంగా కార్పొరేటర్ సందర్శించి హైడ్రా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయమని, గోపి చెరువులో ఉన్న మురికి నీటిని తొలగించమని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ భాస్కర్ తో పాటు పాపిరెడ్డి నగర్ ప్రెసిడెంట్ బద్దం కొండలరెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డు మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, సందయ నగర్ కాలనీ ప్రెసిడెంట్ బసవరాజ్, సురభి కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, బసవయ్య, కుటుంబరావు, యోగేశ్వరరావు, షఫీ, నర్సింహులు, మహిళలు సుజాత, కుమారి, సుధారాణి, లక్ష్మి, జయ, జయలక్ష్మి, సునీత, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు సంతోషంగా ఎక్స్టెన్షన్ నాకు 6-7 ఫీట్లు కలుస్తుంది, 8 ఫీట్లు కలుస్తుంది అంటే తీసుకోమని తీసుకున్నారు. అందరూ తీసుకున్నారు. ఇప్పుడు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు వేసుకొని పట్టబడి చేసుకోండి. నెక్స్ట్ ఫర్దర్లో మాత్రం ఏ పని లేకుండా చేయాలనేది నా ఉద్దేశం. వాటర్ పర్ఫెక్ట్గా వాటర్ సప్లై సిస్టమేటిక్ చేసుకోండి, డ్రైనేజ్ చేసుకోండి, రోడ్లు వేసుకోండి. ఇంకేదైనా ఉంటే చెప్పండి, చేసుకోండి. ఓడేసిన తర్వాత దువ్వద్దు. ఇక్కడ నుంచి అటు డౌన్గా ఉంది కాబట్టి అక్కడ కలిపితే అటు నుంచి కొద్దిగా చూడండి. ఇది కూడా సమస్య, ఒకటి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మొత్తానికి. ఇండివిజువల్ మేడం సార్ అనుకుంటే ఏది ఫ్యామిలీ కాదు, కలిపితే అయిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.